తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా లియోనెల్ మెస్సీ గ్లోబల్ సమ్మిట్ వేదికగా ప్రకటించే ఛాన్స్. విదేశీ పెట్టుబడుల ఆకర్షణ కోసము ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ ప్లేయర్తో అధికారులు సంప్రదింపులు. ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్న సమాచారం. ఈ మేరకు ఆయనతో అధికారుల బృందం సంప్రదింపులు జరుపుతున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మెస్సీ అంబాసిడర్గా ఉంటే విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం సులువవుతుందని రేవంత్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ నెల 8-9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించే ఛాన్స్ ఉంది. అంతర్జాతీయంగా మెస్సీకి ఓ క్రేజ్. ప్రముఖ ఫుట్బాల్ దిగ్గజం అర్జెంటీనా ఫుట్బాల్ టీమ్ కెప్టెన్ లియోనెల్ మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంది. ఆయన ఫుట్బాల్ కోర్టులకి దిగడంటే కోట్లాది మంది ప్రేక్షకులు టీవీలోకి అతుక్కుపోతారు. ఆయన ద్వారా తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పించేందుకు కార్పొరేట్ సంస్థలు క్యూ కడతాయి. అందుకోసం వేల కోట్ల ఫీజు చెల్లించేందుకు సైతం వెనకాడవు. అలాంటి దిగ్గజాన్ని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంత కష్టపడుతున్నారో. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. 57 ఇయర్స్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన వయసు రీత్యాను కూడా పక్కన పెట్టేసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్న ఒక ప్రధాన లక్ష్యంతో ఇవాళ ఉన్నటువంటి సమ్మిట్ 8-9 జరిగేటువంటి అంతర్జాతీయ సమ్మిట్లో కూడా ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి సమ్మిట్లో కూడా ఇవాళ బ్రాండ్ అంబాసిడర్గా లియోను కూడా పెట్టాలనే నేపథ్యం ఉంది. దాని విషయంలోనే ఆయన సుడిగాలి పర్యటనలో ఒక పక్కన సుడిగాలి పర్యటన చేస్తూనే మరో పక్కన పగలు రాత్రి తేడా లేకుండా ఆయన ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఫుట్బాల్ ప్లేయర్తో ఆడేటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ సోషల్ మీడియాలో చక్కలు కొట్టేటువంటి నేపథ్యం ఉంది. ఎలాగైనా కూడా ఒక యంగ్ సీఎం ఉంటే ఆ వ్యవస్థే బాగుంటుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. డిజిటల్ అరెస్టులపై విచారణ చేపట్టండి. వాటికి